వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. సో మరి ఆహా ఏం రుచి స్టార్ట్ చేసేద్దామా? రావు గారు వచ్చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం రావు గారు, చెప్పండి ఏంటి స్పెషల్ ఆహా ఏమి రుచి? సో మ్యాంగో చికెన్ నూడిల్స్. మ్యాంగో చికెన్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా? మ్యాంగో చికెన్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, చికెన్ 1/2 కిలో, నూడిల్స్ 1 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఇది మన మామిడికాయ తురుము పచ్చి మామిడికాయ తురుము తీసుకున్నాము. స్కిన్ తీసుకోవాలన్నమాట. అదే పైన తొక్క తీసేసుకొని తురుము తీసుకోవాలి. టెంక కూడా వాడట్లేదు మనం ఇక్కడ. ఇప్పుడు చికెన్ కూడా వచ్చి మనకి బోన్స్ ఉండకూడదు, దుమ్ములు ఉండకూడదు. చిన్న చిన్న పీసెస్. అలాగే నూడిల్స్ కూడా ఉడకపెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఒక్కొక్కసారి వేడి నీళ్ళలో వేసి తీస్తారు, అలా కాదు ఉడికించుకున్నాం. అలాగే ఇప్పుడు టాస్ చేస్తాం కదా, అప్పుడు వేడైపోతుంది. ఇప్పుడు మీరు అందులో ఉడికించుకుంటే ఇప్పుడు ఏమేమి వేసారు? మళ్ళీ సాల్ట్, కొంచెం ఆయిల్ వేస్తాం, ఉప్పు, నూనె వేసి ఉడికించుకున్నారు. నూనె వేసుకున్నాం, వెల్లుల్లి సన్నగా తరిగి. అలాగే మీకు మామిడికాయ కొంచెం ఎక్కువ పులుపు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, లేకపోతే తక్కువగా కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. మామిడికాయ తురుము. మీకు పులుపు ఇష్టం కదా, కొంచెం ఎక్కువ వేస్తాం. థ్యాంక్ యూ. అంత వేస్తాం. అబ్బా అసలు చికెన్ వేసుకున్నాం. మనకి చికెన్ పీసెస్ కూడా ఇలా చిన్నగానే చిన్న వేసుకోవాలి. అంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి తింటున్నప్పుడు అనేసి. ఇప్పుడు కొన్ని మామిడికాయలు మనకి పులుపు ఎక్కువ ఉంటాయి. అవును. కొన్ని మామిడికాయలు అసలు పులిపే ఉండవు. మనం అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా, రుమాలి అని, కలెక్టర్కాయ అనేసి, పుల్ల మామిడికాయలు కొన్ని ఉంటాయి. సో ఈ వీటికి మీరేమంటారు? పుల్లగా ఉండే మామిడికాయలు అయితేనే టేస్ట్ పరంగా బాగుంటాయి. ఇప్పుడు నూడిల్స్ వేసుకుందాం. ఉడికించిన నూడిల్స్ ఇది ఇప్పుడు టాస్ చేసుకుందాం. ఈవెన్ మామిడికాయ పప్పు చేసేటప్పుడు కూడా, అది వెజ్ అయినా కూడా, చాలా మంది ఇంట్లో పెద్దవాళ్ళు, ఇప్పుడు మా అత్తగారు ఫస్ట్ కొయ్యంగానే ఒక చిన్న ముక్క నోట్లో పెట్టుకుని ఇది కరెక్ట్ గా ఉంటుంది అని చేస్తారు. కొంతమంది ఏదైనా పుల్లగానే ఉంటుంది కదా అని చేసేస్తే అది టేస్ట్ పరంగా మనకి. అది కూడా ఎందుకు టేస్ట్ చేస్తారు? ఇది ఎక్కువ పుల్లగా అంటే ఈ ఒక్కటితోటి సరిపోతుందా? కరెక్ట్. లేదు, పులుపు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకో మామిడికాయ వేస్తారు. అలా కొంతమంది వచ్చి ఆ పులుపు తక్కువ ఉందంటే దానికి కొంచెం ఇంకొన్ని యాడ్ చేసుకుంటారు. అలాగా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం మిరియాల పొడి. ఇక్కడ మనం కారం వచ్చి మిరియాల పొడి నుంచి వచ్చేదే, మనమే విడిగా కారం వాడడం. మళ్ళీ కొంచెం సోయా సాస్. ఇది కొంచెం కలర్ మార్చేస్తుంది. ప్లస్ మీకు సాల్ట్ కూడా ఉంటుంది. సోయా సాస్ నూడిల్స్ దీంట్లో తీసుకుందాం. ప్లేట్ రెడ్, నా సారీ రెడ్, రెడ్ బుగ్గే రెడ్. అంతే, నా కోసం పుల్లగా చేశారు రావు గారు. సో రెడ్ కలర్ ప్లేట్లోనే వేసి ఇచ్చారు. కొంచెం ఇప్పుడు ఉల్లికాడలు తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా, అంతేనా? అంతే, బాగుంటాయి అన్నమాట. మీకు పులుపు తగ్గేప్పుడు కొంచెం ఉల్లికాడలు తింటుంటే బాగుంటుంది. సో మ్యాంగో చికెన్ నూడిల్స్. థ్యాంక్ యూ. మ్యాంగో చికెన్ నూడిల్స్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దాము. మ్యాంగో చికెన్ నూడిల్స్ తయారీ విధానం: ముందుగా నూడిల్స్ లో ఉప్పు, నూనె వేసి ఉడికించి ఉంచాలి. మామిడికాయ తురుము సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, మామిడికాయ తురుము వేసి వేయించాలి. దీనిలో చికెన్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన నూడిల్స్, ఉప్పు, సోయా సాస్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో చికెన్ నూడిల్స్ రెడీ.
మ్యాంగో చికెన్ నూడిల్స్. అందుకే అడిగాను నేను ముందుకు రాకుండా, ఎలాగో మీరే తీసిస్తారు కదా. థ్యాంక్ యూ. నాకైతే నూడిల్స్ తోటి పులుపు అదంతా భలే ఉంది. అది కూడా చికెన్ తోటి ఇంకా తింటున్నప్పుడు భలే, నాకైతే భలే నచ్చేసింది. మనం మామూలుగా రెగ్యులర్గా చేసుకుంటూ ఉండే నూడిల్స్ కంటే కొంచెం ఇలా కూడా ట్రై చేశారనుకో, ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. టమాటాలు మనం కూరల్లో వాడుకుంటూ ఉంటాము. టమాటాలకి మన చర్మ సౌందర్యాన్ని పెంచే గుణం మెండుగా ఉంది. అందుకే వీలైనంత వరకు రోజుకు 1 గ్లాస్ కానీ 2 గ్లాసులు కానీ, ఉదయం 1 గ్లాసు సాయంత్రం 1 గ్లాస్ చొప్పున టమాటా జ్యూస్ కనుక తాగుతూ ఉన్నట్లయితే చర్మం బాగా తేజోవంతంగా తయారవుతుంది, మంచి ఛాయను సంతరించుకుంటుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హాయ్ మేడం. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? హస్తినాపురం. హస్తినాపురం. ఓకే, సో మరి మీ చేతి వంటకి రెడీ అయిపోయారా? రెడీ. సో ఏ వంట చేద్దాం అనుకుంటున్నారు? జీడిపప్పు రొయ్యల పకోడీ. జీడిపప్పు రొయ్యల పకోడీ. సో మీ ఇంట్లో పిల్లలకి ఎవరికైనా బాగా ఇష్టం అది? అంతేనా? సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా ఉంది జీడిపప్పుతో కాబట్టి, అంతే. జీడిపప్పు రొయ్యల పకోడీ. జీడిపప్పు వస్తుందో తెలియదు, రొయ్యలు వస్తుందో తెలియదు, పజిల్లా కూడా పెట్టచ్చు ఇది. ఇప్పుడు ఎవరికి ఏది వచ్చిందో చూడొచ్చు అనేటట్టు, అంతేనా? సరే చూసేద్దాం. జీడిపప్పు రొయ్యల పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? జీడిపప్పు రొయ్యల పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 1 కప్పు, రొయ్యలు 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేసా. అనకడానికి ముందర రెడీగా ఉన్నారు, మీరైతే స్టార్ట్ చేసేయడానికి. చేసేద్దాం అయితే, నాకు కూడా చూడాలని. చేసేయండి. రొయ్యలు. సో దీనికి ఏంటి ప్రత్యేకంగా పెద్ద రొయ్యలు చిన్న రొయ్యలే ఉండాలని ఏమన్నా ఉందా, లేదా మధ్యస్థంగా ఏ సైజ్ అయినా పర్వాలేదు? కానీ చిన్న రొయ్యలు అయితే కొంచెం టేస్ట్గా ఉంటుంది, చేయడానికి కొంచెం కష్టం ఉంటుంది, కానీ టేస్ట్ పరంగా అయితే చిన్న రొయ్యలు బాగుంటుంది. లెమన్, నిమ్మకాయ, ఇదిగోండి. జీడిపప్పు మనం పచ్చిగా అలాగే వేసేసుకుంటున్నాం, మామూలుగా వేయించి వేయాలి అలా ఏం లేదు, డైరెక్ట్ అలా వేసేసుకోవచ్చు. కరివేపాకు, బియ్యపిండి. ఇలా మనం నూనె వెలిగించేసుకుందాం, వేడెక్కుతూ ఉంటుంది కదా. ఇది మైదాపిండి. ఇందాక బియ్యపిండి వేసుకున్నాను. బియ్యపిండి, మైదాపిండి, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు. ఇప్పుడు మిక్స్ చేసుకుని కలిపేసుకోవాలి. నీళ్ళు అవసరం లేదా? అవసరం లేదు. లెమన్ పిండి, నిమ్మకాయ వేసాం కాబట్టి రొయ్యల్లో ఆల్రెడీ కొద్దిగా నీరు ఉంటుంది కాబట్టి దాంతో మనకి సరిపోతుంది. అంటే దీన్ని మనకి పల్చగా అవ్వాల్సిన అవసరం లేదేమో, పొడి పొడిగా ఉంటే సరిపోతుందా? పకోడీ కదా, అంటే మామూలుగా కొంచెం మనం పిండిలో ముంచి వేస్తూ ఉంటాం కదా, అది వేరు. ఇది వేరు. ఇలా కలుపుకున్నాక మొత్తం కాసేపు నానితే బాగుంటుందని ఏమైనా ఉందా? అవసరం లేదు, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మన పిల్లలకి స్నాక్స్ హాలిడేస్ టక్కడగా వేసేసుకోవచ్చు ఇలా కలిపేసి. కానీ మీరు ఇది ఫ్రోజన్ అంటే డీప్ ఫ్రీజర్లో పెడతారు కదా, వాటితో బాగుంటుంది అంటారా, లేకపోతే ఫ్రెష్గా తీసుకొచ్చిన వాటితో బాగుంటుంది అంటారా? ఫ్రెష్గా ఉన్నవి బాగుంటాయి కదా. దొరకని వాళ్ళు అవి చేసుకోవాల్సి వస్తుంది అంతే. ఓకే, వేసేసుకోండి. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మొత్తంగా మనం పకోడీ అనగానే పిండిలో ముంచి తీసి వేస్తుంటాము, అంత మందంగా అవసరం లేదనమాట. సో ఇప్పుడు మనం వేసుకున్న ఇవన్నీ కొద్దిగా దానికి అంటేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. కాకపోతే పిల్లలకైతే టాస్క్ పెట్టచ్చు, రొయ్య వచ్చిందో జీడిపప్పు వచ్చిందో ఇప్పుడు ఎవరికి, రెండు ఒకలాగే ఉన్నాయి అక్కడ. పకోడీలోకి డైరెక్ట్గా తినేసే వాళ్ళు చాలామంది ఎంజాయ్ చేస్తారు, అలాగే అలా కాకుండా దీనికి ఏదైనా చట్నీలు కానీ సాసులు కానీ పెట్టుకుంటే బాగుంటుందా? డైరెక్ట్గానే బాగుంటుంది. సరిపోతుంది, ఇంకా వేస్తారా?
వేసేయండి మరి, మళ్ళీ కొన్ని మగ్గి కొన్ని మగ్గకుండా సరిపోతుందో లేదో అందులో చేస్తే, ఎందుకంటే వేగిపోయాక కొద్దిగా తగ్గిపోతాయి కదా ఇవి. ఓకే. చూస్తున్నప్పుడు ఉన్న సైజ్ కంటే ఇవి వేగిన తర్వాత ఇంకొంచెం తగ్గుతాయి. అవును. స్పూన్ అయినా పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఇవి వేగాలి కదా, చాలా కాసేపు వేగనిద్దాము. ఉండండి, మీరు కూడా చేయి కడుక్కుందరు గారి. ఓకే, మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. సో వేగిపోయినట్టున్నాయిగా, తీసిద్దాం. ఇలా ఉంటే పిల్లలు టక్కా టక్కా తినేస్తారేమో. యాక్చువల్గా మనం రొయ్యలు కొనేటప్పుడు మాత్రం కేజీ రొయ్యలు అని చాలా ఉత్సాహంగా అబ్బో చాలా వచ్చాయి అనుకుంటాం. ఒలిచిన తర్వాత చూస్తే అవి ఇన్నే ఉంటాయి. ఎంత ప్రాణం బాధగా అనిపిస్తుందో, చెత్తింత ఉంటుంది కదా. అవును, ఆడవాళ్ళందరూ ఇలాగే అనుకుంటారు. అందుకని సిన్సియర్గానే వచ్చి బయటకు వెళ్ళేటప్పుడు ఏముండో 2 కేజీలు అనగా 2 కేజీలు ఎందుకు అని అంటారు కదా. కానీ ఒలిచిన తర్వాత అవి ఇంతే అయిపోతాయి. ఇలా పకోడీలా చేస్తే ఒక ట్రిప్కి వెళ్ళిపోతాయి ఇవి. 2 పీసెస్ వస్తాయి. ఓకే ఓకే, సో ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవచ్చు. స్పూన్ తీసుకుంటారా? సో రొయ్యల పకోడీ రెడీ. జీడిపప్పు రొయ్యల పకోడీ రెడీ. ఓకే, ఇందులో నిజంగానే జీడిపప్పు ఎక్కడుందో రొయ్యలు ఎక్కడుందో కనిపెట్టడం చాలా కష్టంగానే ఉంది. మరి జీడిపప్పు రొయ్యల పకోడీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? జీడిపప్పు రొయ్యల పకోడీ తయారీ విధానం: ఒక బౌల్లో రొయ్యలు, నిమ్మరసం, జీడిపప్పు, కరివేపాకు, కార్న్ఫ్లోర్, బియ్యపిండి, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, జీడిపప్పు రొయ్యల పకోడీ రెడీ. జీడిపప్పు రొయ్యల పకోడీ. రావు గారు, రొయ్యలు అండి, జీడిపప్పు పక్కన అదే కాదే మరి ట్విస్ట్ తెలుసా? టేస్ట్ అదే. పిల్లలకి పజిల్ అలాగే పెడతాం. ఓకే, మీరు ఈరోజు నేను తిన్నాను. ఓకే, అయితే రావు గారికి నాకే మంచి కరకరాలు, క్రిస్పీ, కారం, ఉప్పు కూడా కరెక్ట్గా బాగుంది. చూడడానికి కూడా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. పిల్లలు పెద్దలు అందరూ ఆకర్షితులై తిమరి తింటారు. సో దీంట్లో ఎలా అంటే కాజు కావాలా, రొయ్య కావాలా, వాళ్ళ ముందు పెట్టి పజిల్ పెట్టని చెప్పాలి కదా పిల్లలకి. ఏది వచ్చినా బాగానే ఉంటుంది. ఓకే, మొత్తానికి ఏ మైనస్లు లేవు, అన్ని ప్లస్లే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం కాస్త బరువు పెరిగామనుకోండి, తగ్గించుకోవడానికి మాత్రం నానా తంటాలు పడాల్సి వస్తుంది. బరువు తగ్గడం అనేది ఒక పట్టాన జరగదు, కాస్త కష్టమే. మరి బరువు తగ్గించుకోవడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యాయామం చేస్తూ ఉంటారు, డైటింగ్ చేస్తూ ఉంటారు, ఆహార నియమాలు పాటిస్తూ తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఈ చిట్కా కూడా ట్రై చేయండి. కొద్దిగా జీలకర్రని దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోండి. ఈ పొడిని 1 స్పూన్ చొప్పున పెరుగులో కలిపి భోంచేసిన తర్వాత 1 కప్పు చొప్పున కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే బరువు అనేది అదుపులో ఉంటుంది. సో మరి నెక్స్ట్ అంటే ఏం చేస్తారు? బోటి గోంగూర ఇగురు. బోటి గోంగూర ఇగురు ఇది చూసేద్దాం. బోటి గోంగూర ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? బోటి గోంగూర ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బోటి 1/2 కిలో, గోంగూర 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, టమాటో 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామండి. ఓకే. బోటి ఏంటి ఉడికించుకున్నారా? ఉడికించాను, పసుపు ఉప్పు వేసి. పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్నారు. ఎన్ని విజిల్స్ వచ్చేదాకా ఉంచారు? 1 విజిల్. 1 విజిల్ వస్తే సరిపోతుందా? ఓకే, కొందరైతే డైరెక్ట్ వేసుకుంటారు, మీరైతే ఉడికించుకున్నారు ముందుగానే. ఓకే, మీరు ట్యూబ్స్ తీసుకున్నారు, స్కిన్ కూడా ఉంది కదా? ఓకే సార్, స్టార్ట్ చేసేయండి. ఫస్ట్ గోంగూర ఉడికించుకోవాలి. నీళ్లు పోయాలి అందులో, కొన్ని వాటర్ పోసి. సరిపోతుందా ఇంకా వేయనా?
అది సరిపోతుంది. సరిపోతుందా? ఇప్పుడు గోంగూర ఉడికిన తర్వాత అంటే ఇందులోనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా లేకపోతే ఇంకొక దాంట్లో మళ్ళీ మనం చేస్తామా? ఇది ఉడికిన తర్వాత ఇందులోనే చేయొచ్చు, లేదంటే ఇంకొక దాంట్లో చేసుకోవచ్చు. సో అయితే మనం ఇంకో దాంట్లో మొదలు పెట్టేద్దాం. ఇలా ఉల్లిపాయలు ఇవన్నీ వేగాలి కదా. ఓకే. చాలా అది ఉడుకుతూ ఉంటుంది. ఉడికిస్తాను, మీరు అటు మొదలు పెట్టుకోండి. ఓకే. ఆయిల్, నూనె, ఆనియన్స్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఇలా పొడవుగా కావాలా? బాగుంటుందని. ఓకే. ఓకే. అంటే కొందరికి ఒక్కొక్కలాగా ఇష్టపడతారు కదా అని ఒకసారి నేను కన్ఫర్మేషన్ అడుగుతున్నాను అంతే. ఇప్పుడు కొన్ని వంటల్లోకి మనకు పొడవుగా ఉంటేనే బాగుంటాయి, ఉల్లిపాయలైనా పచ్చిమిరపకాయలైనా. ఇప్పుడు చేపల పులుసు అయితే ఖచ్చితంగా పొడవుగానే ఉంటే బాగుంటాయి కదా, చికెన్ వేపుడైనా సరే. కానీ ఇంకొన్ని కూరలోకి ఇప్పుడు రొయ్యలతోటో అలా చేసినప్పుడు మనకి పచ్చిమిరపకాయలు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది, అందుకని అలా అడిగాను. సో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగాలి. బోటీకి వచ్చి లివర్ కూడా వాడతారు కదా చాలా మంది, సో మీరు అది కూడా వేసుకున్నారు. ఓకే. మీరు ఎక్కువ ఇది నాన్ వెజ్ ఇష్టంగా తింటారా, వెజ్ తింటారా? నాన్ వెజ్. నాన్ వెజ్లో ఏ వంటలు బాగా ఇష్టంగా తింటారు? చికెన్. మీరు అద్భుతంగా చేసేది ఏది? బిర్యానీలు, చికెన్ కూర, లేకపోతే మటన్ అలా? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ బాగా చేస్తారా? సో ఈ చికెన్ బిర్యానీ అంటే ఇంకా మీ తడాఖాన అంతేనా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంట్లో మా హస్బెండ్, పాప, బాబు, నేను. మీరైతే బిర్యానీ అన్నారు, పిల్లలు కూడా కోరుకుంటూ ఉంటారా నాకు బిర్యానీ కావాలి, చికెన్ కూరే కావాలి, లేకపోతే అందరూ బిర్యానీ ప్రియులేనా? అందరూ బిర్యానీ ఎక్కువ ఇష్టంగా అంటారు. సో తప్పకుండా ఇంట్లో బిర్యానీ అయితే వారానికి ఒకసారి ఉండాల్సింది అంతేనా? ఓకే. చూడండి, మీరు హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్. ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా? అల్లికలు, బ్యూటిషియన్. మ్యారేజ్ అయ్యాక మానేశారా? మానేశాను. మన ఇంట్లోనే ఇప్పుడు చాలా మంది హోమ్ సర్వీస్ పెట్టుకుంటున్నారు కదా. మా హస్బెండ్కి ఇష్టం లేదు. ఇంటికి ఎవరో ఒకరు వచ్చి వెళ్తూ ఉండడం, అందులో ఆడవాళ్ళు వచ్చి వెళ్తూ ఉండడం ఇష్టం లేదు. అలా కాదు, నేను ఇలా పెడిక్యూర్ మానిక్యూర్ ఉంటాయి కదా, అలా చేయడం ఇష్టం ఉండదు. మ్యారేజెస్ కి పంపిస్తుంటాడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు. సో ఈవెంట్స్ ఉంటే పంపిస్తారు, అంటే బ్రైడల్ మేకప్ అవన్నీ ఉంటాయి కాబట్టి దానికోసం అయితే పంపిస్తారు. మామూలుగా మెనిక్యూర్ పెడిక్యూర్ ఇలాంటి వాటి కోసం అవసరం లేదు నువ్వు చేయడం అని చెప్పి అనిపించలేదు. మంచిది, మీ వారు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నారు కదా. థ్యాంక్ యూ. పసుపు. సో మీ వారికి మీ వంటలు చాలా ఇష్టమైన వంట ఏది? చాలా ఇష్టమైన వంట అంటే ఇది నువ్వు చాలా బాగా చేస్తావు, చేసి పెట్టచ్చు కదా అని అడుగుతూ ఉంటారు. ఫ్రైస్. అన్ని వేపుళ్ళు అయితే బాగా చేస్తారా నాన్ వెజ్లో? పకోడీస్ ఇంకా అలా. ఏది చికెన్ పకోడీ, ఇప్పుడు చేసే రొయ్యలు పకోడీ అలాగా? అలా. సో ఇది ఇంకా మగ్గాలా? కొంచెం వాటర్ నీళ్ళు ఇంకిపోయేదాకా ఉండాలి. ఓకే. ఇప్పుడు బోటీ వేసుకుంది. బోటీ ఉడికించిన బోటీ. బోటీ మీరు ఇప్పుడు కొనుక్కొచ్చేటప్పుడు షాప్లోనే చెప్పేస్తా లేకపోతే మీరు ఇంట్లో క్లీన్ చేసుకుంటారా? ఇంట్లోనే క్లీన్ చేస్తాము. అవును, అది నేర్చుకున్నారు, అదే పెద్ద పని కదా అవును క్లీనింగ్. ఎందుకంటే కొందరు ఇప్పుడు షాప్లో చేసినా కూడా, ఇప్పుడు మా అమ్మ వాళ్ళు షాప్లో చేయమని చెప్పినా కూడా, ఇప్పుడు చేపలో రొయ్యలో షాప్లో చేసినా ధైర్యంగా ఇంట్లో వండుకునే వాళ్ళు ఉంటారు. కానీ బోటీ మాత్రం షాప్లో వాళ్ళు ఎంత క్లీన్ చేసినా ఇంటికి వచ్చి మళ్ళీ మనం చేసుకోవాల్సిందే. ఒక పుల్ల పెట్టుకొని మళ్ళీ ట్యూబ్స్ అంతా చేస్తూ ఉంటారు కదా. సో మీరు కూడా అంతే, ఇంటికి వచ్చి మళ్ళీ చేసుకోవాల్సిందే. టమాటా వేద్దాం. టమాటో. సో మనకి పులుపుకి ఇప్పుడు టమాటో, గోంగూర. గోంగూర బాగా పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం టమాటాతో. ఎర్ర గోంగూర తీసుకుంటే ఇంకా పుల్లగా. సో పులుపు ఉండేది కాబట్టి ఇది అన్నంతోటే బాగుంటుందా లేక చపాతీలు? ఎందులోనే తీసుకోవచ్చు, దేంట్లో రైస్కి ఎందులో అయినా బాగుంటుంది. కారం. ఉప్పు ఉంది కాబట్టి కొంచెం పడుతుంది. సాల్ట్. ఉప్పు. మీ వారికి కూడా వంటొచ్చా? రాదా? మీకే అమ్మయ్యా ఇంకా వంటగదంతా మీదే అయితే.
మరి ఇవి కటింగ్లో ఏమన్నా హెల్పింగ్ చేస్తారా? కటింగ్లో చేస్తుంటారు. అవి చేస్తూ ఉంటారా? అమ్మయ్య, అయితే పర్వాలేదు. చుట్టాలు వచ్చారు అని అంటే మొత్తం బాబో ఇప్పుడు ఇంతమందికి వండి పెట్టాలని అనుకుంటారా, లేకపోతే బాగానే ఉంటుంది? ఏమనుకోను, చేయడం మీకు ఇష్టమేనైతే. ఫ్యామిలీ వస్తూ రీసెంట్గా మేము 4 members ఉన్నాం. ఇంతకుముందు ఫ్యామిలీ మొత్తం అంతా ఉమ్మడిగా ఉండేవారా? మామయ్య, అత్తయ్య, ఆడపడుచు అందరూ. ఓకే. ధనియాల పౌడర్, ధనియాల కొన్ని వాటర్ పోసుకుని వేద్దామా? ఇంకా వేయనా? కొంచెం వేయండి. ఓకే, ఇప్పుడు క్యాప్ పెట్టి మగ్గించుకోండి. మూత పెట్టేద్దామా? ఇంట్లో కూడా ఇలాగ మెల్లగా మాట్లాడతారా? లేదు, లేదా నా దగ్గరేనా? సో మరి కాసేపు మగ్గనిద్దాం. ఈలోపు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బియ్యం కానీ పప్పులు కానీ ఇలాంటివి మనం చాలా రోజులకు సరిపడా తెచ్చుకుని నిల్వ ఉంచుకుంటాం కాబట్టి పురుగు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పురుగు పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బియ్యం విషయానికి వస్తే బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో ఒక 4-5 బిర్యానీ ఆకులు కనుక వేసుకున్నట్లయితే పురుగు పట్టకుండా చాన్నాళ్ళ పాటు తాజాగా ఉంటుంది. చిట్కా చూసారు కదా? సో గోంగూర కూడా అయిపోయినట్టుంది. ఆఫ్ చేసేనా మరి? సో ఇలాగే ఉంటే సరిపోతుందా? సరిపోతుంది. మామూలుగా ఇది పేస్ట్ కూడా చేసేసుకోవచ్చు. పేస్ట్ కూడా చేసేసుకోవచ్చు, కానీ కొంచెం తగులుతుంటే ఆకు తగులుతూ ఉంటే బాగుంటుంది అంటారు. ఓకే, సో ఇది చూద్దాం ఒకసారి ఎంతవరకు వచ్చింది. గోంగూర ఇందులో వేసేద్దామా? మొత్తం అంతా కలిపి కాస్త మగ్గిపోతుంది. కొంచెం కలిపేసి కొత్తిమీర వేస్తుంది. ఓకే, సో ఈ ఫ్లేవర్ కూడా పట్టేస్తుంది. క్లోజ్ చేసేద్దామా? లిడ్, ఇంకా లిడ్ ఓపెన్ చేసేటప్పుడు వాసనలు అనేటట్టే ఉంటాయి అంతేగా. సరే మరికాసేపు మగ్గనిద్దాం. ఓకే, సో చూద్దామండి. ఓకే, రెడీ అయిపోయింది. ఉడికించిన బోటీ కాబట్టి మనకి సర్వింగ్ బౌల్లో తీసుకుంటారా? కొత్తిమీరతో గార్నిష్ చేశారు. ఇచ్చే బోటి గోంగూర ఇగురు రెడీ. థ్యాంక్ యూ. బోటి గోంగూర ఇగురు. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? బోటి గోంగూర ఇగురు తయారీ విధానం. ఒక పాన్ లో నీళ్లు పోసి గోంగూర వేసి ఉడికించి ఉంచాలి. మరొక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బోటి, టమాటో ముక్కలు, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన గోంగూర, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, బోటి గోంగూర ఇగురు రెడీ. బోటి గోంగూర రావు గారు మన ఇద్దరికే. ఇది కూడా బాగుంది మసాలా అంతా, కానీ కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువైంది. ఎందుకంటే పులుపులో మీకు ఉప్పు కొంచెం వేస్తే ఎక్కువలాగా ఉంటుంది. అదర్వైజ్ చూడడానికి కానీ గోంగూర బోటి మంచి కాంబినేషన్. పర్ఫెక్ట్గా చేస్తే చాలా బాగా తింటారనమాట. కొంచెం ఉప్పు ఎక్కువైంది కానీ బాగుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం చేసేటప్పుడు అది కూడా కరెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఓకే అండి. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో చాలా మంది నలుగు పెట్టుకుని స్నానం చేస్తూ ఉంటారు కదా. ఇలాంటప్పుడు శరీరం అంతా కూడా కాస్త వేప నూనె మృదువుగా మసాజ్ చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత స్నానం చేయడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే రకరకాల చర్మ వ్యాధుల నుంచి రక్షణ దొరుకుతుంది. అలాగే శరీరానికి అంతటికీ రక్త ప్రసరణ కూడా సవ్యంగా జరుగుతుంది. కాబట్టి కొన్ని రకాల కీళ్ల నొప్పులు లాంటివి కూడా తగ్గుతాయి. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్లో మనం మెక్సికో వెళ్దాం.
అబ్బో మెక్సికోకి తీసుకెళ్తున్నారు చెప్పండి, సాలెడ్ లా లేకపోతే ఇంకేమైనా? ఇది బేసిక్లీ ర్యాప్ కాల్డ్ ఫిష్ కెసడియా. మన ఎలా Fish చపాతీలు quesadilla. ఉంటాయో హా. దాంట్లో స్టఫింగ్ చికెన్ కానీ ఫిష్ కానీ దాంతో ఉల్లిపాయలు, టమాటోస్, మళ్ళీ క్యాప్సికమ్, గార్లిక్, వాళ్ళు మసాలాలు వేసి చీజ్ వేసి హాఫ్ మూన్ లాగా చేస్తారు. ఇదే సపరేట్ గా చపాతీ పేరు టాటియాస్ అంటారు. ఓకే. ఇప్పుడు మనం ఎలాగ చపాతీలు తింటాం అది వాళ్ళు టాటియాస్. అది వచ్చి మేడ్ ఆఫ్ కార్న్ మీల్ అన్నమాట. అంటే మన మొక్కజొన్న పిండితోటి చేస్తారు. ఇది చూద్దాం. ఫిష్ కెసడియా మరి తయారు చేసుకోవడానికి ముందు కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? ఫిష్ కెసడియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, గ్రీన్ క్యాప్సికమ్ 1, టార్టియా షీట్స్ 2, చీజ్ కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు, సో ఇది టాటియాస్. టాటియాస్ ఇది కార్న్ మన మొక్కజొన్న పిండితోటి చేస్తారు. ఇది మీకు లేకపోతే చపాతీ కూడా మీరు చేసుకోవచ్చు. గోధుమ పిండితో చపాతీలు కూడా గోధుమ పిండి, చేసుకోవచ్చు. మైదా అంటే మైదా చపాతీలా చేసేసుకొని చేసుకోవచ్చు. పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది గుడ్ ఫుడ్ వల్ల మనం కార్న్ టాటియాస్ వాడుతున్నాం. సో మొక్కజొన్న పిండితో ఉండే టాటియాస్ అంటే ఇవి వాడుతున్నాము. ఒకవేళ మీకు అందుబాటులో లేవు టాటియాస్ అంటే పెద్ద సూపర్ మార్కెట్స్ అన్ని దొరికేస్తున్నాయి. ఇన్కేస్ ఈ కొన్ని ఊళ్ళలో ఉండే వాళ్ళకి దొరకట్లేదు అనే వాళ్ళు మనకి చపాతీలతోనైనా చేసుకోవచ్చు, లేదా మైదాతో చేసిన చపాతీ కూడా చేసుకోవచ్చు. సో ఆయిల్ వేసుకొని ఇప్పుడు వెల్లుల్లి, సన్నగా తరిగిన వెల్లుల్లి. ఎస్, చాలా ఈజీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే దీంట్లో మీకు చీజ్ ఉన్నది, ఉల్లిపాయలు. పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగానే తింటున్నారు. కాకపోతే ఎక్కడో 10 మందిలో ఒక 5 వెయిట్ కాన్షియస్ అవుతున్నారు, కానీ మీరు 5 ఇష్టమైనవన్నీ తినేయాలనుకుని వెళ్ళిపోతున్నారు. ఇది మీరు స్నాక్గా కూడా తినొచ్చు, ప్లస్ మీకు మీల్ లాగా లైట్గా తినాలంటే ఒక రోల్ చేసుకొని దీంట్లో ఏం కావాలో మీకు స్టఫింగ్ వేసుకొని చీజ్ లేకుండా కూడా తినొచ్చు. ఇక్కడ మనం గుడ్ ఫుడ్ కదా, మనం ఆలివ్ ఆయిల్ వాడుతున్నాం. చీజ్ వచ్చి ఆప్షన్ అన్నమాట, కావాలంటే వాడచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ చాప వేసుకుందాం. దీనికి ఏ చేప అయినా పర్వాలేదు, ఏ చేప అయినా పర్వాలేదు. సన్నగా మీరు ఇలా చిన్న చిన్న పొడుగు మన వేలి సైజులో ఉండేటట్టు. అప్పుడు మీకు రోల్ చేసేప్పుడు బాగుంటుంది అనమాట. సో మీరు రోల్ని కట్ చేస్తే కూడా మీకు మంచిగా తెలుస్తుంది, ప్లస్ మీరు తినేప్పుడు కూడా కింద పైన పడదు అదనమాట. ప్లస్ మీకు చిల్లీ ఫ్లేక్స్ కావాలంటే కొంచెం చిల్లీ వేసుకోవచ్చు. పిల్లలకి చిల్లీ ఫ్లేక్స్ వద్దంటే వద్దు, సాల్ట్ పెప్పర్ వేసుకోవచ్చు. ఇక్కడ మనం సాల్ట్ పెప్పరే వాడుతున్నాం. ఇప్పుడు కొంచెం వెజిటేబుల్స్ కూడా క్రిస్పీగా ఉంటే ఫుల్గా కుక్ అవ్వకుండా బాగుంటుంది అనమాట. దానికి ఉల్లిపాయలు నేను ఎక్కువ వేయించలేదన్నమాట. అలాగే మీకు ఇప్పుడు ఇవన్నీ చేస్తారు, ఇంకా కొంచెం ఉల్లిపాయలు కావాలన్నా పచ్చి ఉల్లిపాయలు వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, ప్లస్ మీకు నిమ్మకాయ కావాలంటే నిమ్మకాయ లైట్గా పిండుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి, దాని తర్వాత ఈ క్యాప్సికమ్, ఈ కొంచెం పొడుగా. ఇప్పుడు ఇలాగే మనం జస్ట్ టాస్ చేసుకొని తింటే మనకి క్రిస్పీనెస్ బాగుంటుంది అనమాట, కరకరాలాగా. ఇప్పుడు మీరు ఇది గ్రీన్ క్యాప్సికమ్ వాడారు, మనం ఇంకా కావాలంటే ఎల్లో రెడ్ ఏదైనా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నీ రావు గారు చెప్పినట్టు కొందరు అంటే ఫాలో అయ్యేతున్న వాళ్ళు ఓకే, కానీ చాలా మంది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గబెట్టినట్టు క్యాప్సికమ్ కూడా ముందు నుంచే మగ్గబెట్టేస్తూ ఉంటారు వేయించి. దానివల్ల ఏంటంటే ఆ క్రిస్పీనెస్ ఉండదు అనమాట. చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే క్యాప్సికమ్ మాత్రం రెడ్ అయినా గ్రీన్ అయినా ఎల్లో అయినా ఏదైనా సరే మీరు అది ఫినిషింగ్ అప్పుడు కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు మగ్గితే సరిపోతుంది, కానీ మరీ మనకి 10 నిమిషాల పాటు ఉంచి బాగా మగ్గాలి, రంగు మారాలి అనేటంతైతే లేదు. సీ ఫుడ్ కదా, కొంచెం లెమన్ వేసుకుందాం. పులుపు కూడా ఉంటుంది. ఎందుకో నాన్ వెజ్లోని సీ ఫుడ్ అనే కాదు, నిమ్మకాయ ఉల్లిపాయ మాత్రం ఉంటే ఆ కిక్కే వేరు. అది రైటే, కానీ జనరల్గా యూనివర్సల్గా ఏ సీ ఫుడ్ ఇచ్చినా దాంతో నిమ్మకాయ
ఇస్తారనమాట. అంటే నేను అదే జనరల్ గా మన నాన్ వెజ్ లోని చికెన్ తింటున్నప్పుడైనా నిమ్మకాయ ఉల్లిపాయలు కావాలి. కిక్కు వేరు ఉంటుంది. ఇప్పుడు ఏగో మీరు చేస్తున్నారు ఇందులో కొంచెం ఆ ఉల్లిపాయ కూడా, ఇప్పుడు మీరు ఎలాగ క్యాప్సికమ్ కచ్చా పచ్చాగా అంటున్నారు, ఆ ఉల్లిపాయ కూడా కొంచెం అలా ఉంటున్నప్పుడు అది తింటున్నప్పుడు అది సపరేట్ టేస్ట్ ఉంటుంది. వెజ్ లో మళ్ళీ దానికి అంత, అది నాన్ వెజ్ లో మాత్రం ప్రత్యేకంగా ఉల్లిపాయ నిమ్మకాయకి ఆ కిక్కే వేరు ఉంటుంది మళ్ళీ. సో ఇది ఆన్ చేసుకుని ఇది ఆఫ్ చేసేది. ఇప్పుడు ఈ టాటియాస్ చేసుకుందాం. ఇవి మీరు ఫ్రోజన్ కూడా దొరుకుతాయి. ఒక 10-20 మీరు ఫ్రీజర్లో పెట్టుకొని ఎప్పుడు కావాలో అప్పుడు 2-3 తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ స్టఫింగ్ తీసుకుని మనం ఏదైనా ఊర్లకి వెళ్తున్నా లేకపోతే ఆఫీస్లకి వెళ్ళే వాళ్ళకి అవన్నీ చాలా బాగుంటాయి కదా, ఇలా ర్యాప్ తయారు చేసేసుకుని టిఫిన్ బాక్స్ కూడా బాగుంటుంది మీకు. చాలా మంది డ్రైవ్ లో కూడా ఇలా తినేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువ ఫారిన్ కంట్రీస్ లో అలా వెళ్ళిపోతూనే ఉంటారు కదా. సో ఇప్పుడు ఇవన్నీ వేసుకొని కొంచెం గ్రేటర్ చీజ్ వేసుకుందాం. సో మళ్ళీ నేను ఒకసారి మెన్షన్ చేస్తున్నాను, మనకి ఇందులో కావాలి అని అనుకుంటే చీజ్ వేసుకోండి. సో ఇది వచ్చి ఆప్షనే మనకి. మనం ఖచ్చితంగా ఇప్పుడు గుడ్ ఫుడ్లోని చీజా అని భయపడే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే చాలామంది గుడ్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, ఈ సెగ్మెంట్ని ఇష్టపడి చాలామంది చూసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి సో ఆప్షన్ ఇది, కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ అవసరమే లేదు. అలాగే ఆలివ్ ఆయిల్ తోటే చేస్తున్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా కూడా తినేయచ్చు. ఈ చీజ్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఇది చీజ్ వేసుకున్నప్పుడు వేడి మీద తింటేనే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందేమో కదా. అలాంటి ఏం లేదండి, చీజ్ ఇప్పుడు క్యాన్లో నుంచి కూడా తీసుకుని తినేస్తారు. అంటే ఇలా ఉన్న చీజ్ ఇలాగే తినొచ్చు మీరు. ఓకే, అంటే ఎందుకు అడిగానంటే సమ్ టైమ్స్ అది మెల్ట్ అయినప్పుడు ఇంకొంచెం అలాగా బాగుంటుంది, కానీ మీరు చీజ్ రెగ్యులర్ నార్మల్ టెంపరేచర్లో కూడా తినొచ్చు అనమాట. అది ఇది జస్ట్ పెట్టి గట్టిగా రోల్ చేసేసుకుని జస్ట్ ఫ్యూ డ్రాప్స్. ప్యాన్ మార్చేయమంటారా అటు వద్దా? ఫస్ట్ ఈ కింద పార్ట్, క్లోజింగ్ పార్ట్ అక్కడ కాల్చుకోవాలి. సో ఆలివ్ ఆయిల్ తోటి మనం కాల్చుకుంటున్నాం. మీకు లైట్ బ్రౌన్ కలర్ వస్తే మీకు ఆ క్రిస్పీ క్రంచీనెస్ చాలా బాగుంటుంది. అంతే. సో అది కాస్త కాలనివ్వాలి. అయిపోతుంది. ఇలాగే మీకు చూపిస్తాను, చూడండి ఎంత కలర్, మంచి కలర్ వచ్చి రెడీ. మీకు అక్కడ వెయిట్ చేసిన వల్ల మీకు హోల్డ్ కూడా చేస్తుంది అనమాట. ఆ వేడి వల్ల అది కొంచెం అతుక్కుంటుంది కూడా, విడిపోకుండా. మీకు లోపల చీజ్ కూడా లైట్గా మెల్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఈ ఎడ్జ్లో కాల్చుకోవాలి, అప్పుడు మీకు ఆ క్లోజింగ్ బాగుంటుంది అనమాట, ఓపెన్ అవ్వకుండా విడిపోకుండా ఉంటుందండి. అన్ని పక్కల కాల్చుకోవాలి. మళ్ళీ లాస్ట్లో ఇలా తీసుకొచ్చి ఆఫ్ చేసుకుందాం. సో దీంతో ఏంటంటే మనం ఎలా పచ్చడి తింటాము, అలాగే సాల్సా అని ఒకటి చేస్తారు. సాల్సా నథింగ్, మన టమాటోస్ ఉన్నాయి కదా, అవి బాగా సన్నగా కట్ చేసుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం నిమ్మకాయ, ఉప్పు, పెప్పరు, అంతే, కొత్తిమీర వేసుకొని మనం మన నిమ్మకాయ రోడ్ పచ్చడి లాగా అన్ని మిక్స్ చేసుకొని డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారా కలర్ఫుల్గా బాగుంది. చీజ్ కూడా వచ్చేస్తుంది. అంటే కొంచెం ఈ ఫిష్లో జ్యూస్ ఉండదు, అది డ్రిప్ అవుతుంది, అప్పుడే మీకు రోల్ కూడా బాగుంటుంది అన్నమాట. సో ఫిష్ quesadilla. థ్యాంక్ యూ. ఫిష్ quesadilla మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. ఫిష్ quesadilla తయారీ విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, బోన్లెస్ ఫిష్ వేసి వేయించాలి. దీనిలో
ఉప్పు, మిరియాల పొడి, క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. టార్టియా షీట్స్ పై ఫిష్ మిశ్రమం, చీజ్ తురుము వేసి రోల్లా చుట్టుకోవాలి. ఆపై పెనంపై ఉంచి ఆలివ్ నూనెతో కాల్చుకోవాలి. అంతే, ఫిష్ కెసడియా రెడీ. ఫిష్ కెసడియా రావు గారు. నా కోసం వచ్చింది క్యాప్సికమ్. చాలా కేర్ఫుల్గా చిన్నపిల్లలు తీసి ఇచ్చినట్టు ఇచ్చారు. క్రిస్పీనెస్ ఇక్కడికి వస్తుంది సౌండ్. మరి క్యాప్సికమ్ ఇంకా నేను క్యాప్సికమ్ గురించి అంత క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. చాలా మంది బాగా వేయించేసేవాళ్ళు. అంటే నేను ఈ మధ్య తెలుసుకున్నాను అనమాట, వేయించేస్తుంటారు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. అలా కొద్దిగా వేయించుకుంటూ వదిలితే క్రిస్పీగా ఉంది. క్రిస్పీనెస్ మీకు క్యాప్సికమ్ మెయిన్ ఏంటంటే ఫ్లేవర్స్. అవును, ఏదైనా నాన్ వెజ్లో క్యాప్సికమ్ లైట్గా వేస్తే మీకు ఫ్లేవర్ చేంజ్ అవుతుంది. ప్లస్ ఆ కరకరాల్లో ఉంటే ఇంకా బాగుంటుంది. తాటిలో వచ్చి కొంచెం మెత్తగా ఉండడము, అది కూడా మనకి కొంచెం వేడి చేయడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ వచ్చింది. సో చేప, ఉల్లికాడలు ఇవన్నీ వచ్చి కొంచెం సాఫ్ట్, ఉల్లికాడలు క్రిస్పీ ఉన్నాయి. అండ్ క్యాప్సికమ్ ప్రత్యేకంగా కొంచెం కరకరలా ఆడుతూ ఇంకా బాగా అనిపిస్తుంది. సో చీజ్ కూడా వేశారు కాబట్టి నేను అనుకోవడం కొంచెం వేడిలో తిన్నప్పుడు ఏదైనా సరే కొంచెం ఆ మజా వేరు ఉంటుంది. సో ఓకే, బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి ఇది కూడా. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఫ్రిడ్జ్లో ట్రేలలో ఐస్ తయారు చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా ఐస్ క్యూబ్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ట్రే బయటి భాగానికి కొద్దిగా ఆవ నూనె కనుక అప్లై చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే అతుక్కోకుండా ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం చూసిన రెసిపీ మామిడికాయ చికెన్ నూడిల్స్. ఇందులో మనం మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రూట్ బేస్డ్ పచ్చి మామిడికాయ ఉంది, నాన్ వెజిటేరియన్ చికెన్ ఉంది, అండ్ నూడిల్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా మనము 3 డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్ నుంచి కనుక ఒక రెసిపీ కానీ ప్రిపరేషన్ కానీ చేసినప్పుడు అందులో న్యూట్రియంట్ డైవర్సిటీ అనేది తప్పకుండా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒక గుడ్ హ్యాబిట్ కూడా అది. అంటే ఓన్లీ మనము చికెన్తో చేయడము, ఓన్లీ నూడిల్స్, ప్లెయిన్ నూడిల్స్ చేయడం కంటే ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ అనేది మనకి వస్తుంది. పచ్చి మామిడికాయ ఈ సీజన్లో దొరికే ఒక బెస్ట్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అందులో మనకి చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్లో విటమిన్ సి దొరుకుతుంది. ఓన్లీ మనం కుక్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంత తక్కువ మనం దాన్ని ఫైర్ మీద కుక్ చేస్తామో అంత ఎక్కువ మనకి విటమిన్ సి అనేది రీటైన్ అవుతూ ఉంటుంది. ఈ రెసిపీలో మనకి లీన్ మీట్ లాగా చికెన్ ఉంది. చికెన్లో మనకి గుడ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది కాబట్టి స్మాల్ క్వాంటిటీ వేసినా కూడా, తక్కువ వేసినా కూడా ఎక్కువ బెనిఫిట్ అనేది మనకి లభిస్తుంది. అలాగే ఇందులో నూడిల్స్ ఉన్నాయి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నూడిల్స్ దొరుకుతాయి. మైదా బేస్డ్ ఉండొచ్చు, రైస్ బేస్డ్ ఉండొచ్చు, అలాగే ఈ మధ్య మనకి మిల్లెట్ బేస్డ్ నూడిల్స్ కూడా చాలా వరకు దొరుకుతున్నాయి. సో మనము సిచ్యువేషన్ని బట్టి, రిక్వైర్మెంట్ని బట్టి ఈ రెసిపీ కనుక రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే అట్లాంటి వేరియంట్ గ్రెయిన్స్ నుంచి చేసిన నూడిల్స్ కనుక తీసుకుంటే ఎక్కువసార్లు ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. దాని హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి లభిస్తూ ఉంటాయి. ఓవరాల్గా ఈ రెసిపీలో మనకి ఈజీలీ ఒక 200 క్యాలరీస్ వస్తాయి ఒక్క పోర్షన్ తీసుకుంటే. కాబట్టి మనం దాన్ని ఒక స్మాల్ క్వాంటిటీలో స్నాక్ రెసిపీ లాగా యూజ్ చేయొచ్చు. మెయిన్ మీల్ లాగా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం కాబట్టి అలా కూడా యూజ్ చేసే అవకాశం ఉంటుంది. మనం చూసిన రెసిపీ జీడిపప్పులు రొయ్యల పకోడీ. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే జీడిపప్పులు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి, అండ్ అలాగే శనగపిండి కూడా యూజ్ చేశారు కోటింగ్ కోసము. సో టూ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఒక పక్కన సీ ఫుడ్ రొయ్యలు ఉన్నాయి,
రొయ్యల్లో మనకి గుడ్ అండ్ బ్యాడ్ ఏంటి అని చూస్తే కనుక గుడ్ పోర్షన్ ఏంటంటే మనకి సీ ఫుడ్లోంచి వచ్చినట్టు ఫ్యాట్ కంటెంట్ లేకుండా ఉండే ప్రోటీన్ వస్తుంది. సో అది ఒక గుడ్ పాయింట్. అలాగే B6 B12 లాంటి గుడ్ ఇంపార్టెంట్ B కాంప్లెక్స్ న్యూట్రియన్స్ వస్తాయి. సో అది నీరసంగా ఉన్న వాళ్ళకి లేకపోతే ఏదైనా డిఫరెంట్ రీజన్స్ మూలాన హాస్పిటలైజ్ అయ్యి రికవరీ అవుతున్నప్పుడు కొంచెం బెనిఫిషియల్ ఉంటుంది. బ్యాడ్ పాయింట్ ఏంటి అని చూస్తే కనుక అందులో కొంచెం కొలెస్ట్రాల్ కంటెంట్ ఫిష్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంత ఫ్రీక్వెంట్గా మనము ఇంక్లూడ్ చేయాలి అని చెప్పడం జరగదు. అలాగే ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్లో చూస్తే జీడిపప్పులు ఉన్నాయి. సో జీడిపప్పులు కూడా ఒక నట్ ఫ్యామిలీ. దానిలోంచి గుడ్ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో కాపర్ లాంటిది, జింక్ అండ్ మెగ్నీషియం ఎక్కువ ఉంటాయి. కానీ అలాగే సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మిగతావి బాదం పప్పు కానీ వాల్నట్లోంచి కానీ మనకి గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ వస్తాయి. కానీ జీడిపప్పులోంచి మనకి సాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఏవైతే కొలెస్ట్రాల్ ఫామ్ అవుతాయో లేకపోతే వెయిట్ గెయిన్ అయ్యే టైప్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. కాబట్టి లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఈ పర్టిక్యులర్ ఇంగ్రీడియంట్. అఫ్కోర్స్ దీన్ని శనగపిండిలో రోల్ చేసి మనం డీప్ ఫ్రై చేస్తున్నాము. ఆల్రెడీ హై క్యాలరీ ప్రోడక్ట్ని మళ్ళీ డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం క్వాంటిటీనే మనం ఒక 50 గ్రాములు తీసుకున్నా కూడా ఈజీలీ ఒక 100-150 గ్రాములు 150 క్యాలరీలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా రేర్గా తీసుకోవాల్సిన రెసిపీ. మనం చూసిన రెసిపీ ఫిష్ కసడియా. ఇందులో కనుక మనము ఇంగ్రీడియంట్స్ చూస్తే కనుక ఫిష్ అండ్ దాన్ని పాన్ ఫ్రై చేసి కుక్ చేశారు సింపుల్గా. అలాగే ఇక్కడ మనకి టార్టియాస్ కూడా యూజ్ చేశారు ఫిల్లింగ్ లాగా యూజ్ చేయడానికి. సో టార్టియాస్ సింపుల్ మైదా బేస్డ్ ఉండొచ్చు, రైస్ బేస్డ్ ఉండొచ్చు, అలాగే వీట్ బేస్డ్ టార్టియాస్ కూడా ఉండొచ్చు. సో మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ని బట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూటిలైజేషన్ని బట్టి మనము ఏది తీసుకోవాలనేది డిసైడ్ చేసుకోవచ్చు. బేసిక్గా అది ఒక రోటీ లాగానే ఉంటుంది, ఒక నాన్ లాగానే ఉంటుంది. కాబట్టి దాని నుంచి మనకి వీట్ బేస్డ్ క్యాలరీస్ ఈజీగా వచ్చేస్తాయి. సో ఒక సింపుల్ టార్టియా నుంచి చూసుకుంటే మనకు ఒక 70-80 క్యాలరీస్ వస్తాయి. ఫిష్ని మనం ప్రిపేర్ చేస్తున్నాము, ఇక్కడ పాన్ ఫ్రై చేస్తున్నాము. ఫిష్లోంచి మనకి 100 గ్రామ్స్ కనుక తీసుకుంటే ఒక 100 క్యాలరీస్ వస్తాయి. సో పుట్ టుగెదర్ మనం ఈ రెసిపీని చూస్తే ఒక 100 to 170 క్యాలరీస్, 150 to 170 క్యాలరీస్ ఈజీగా వచ్చేస్తాయి. సో దీన్ని మనము ఒక సింగిల్ టార్టియా ఆర్ సింగిల్ ఎంచులాడా లాగా తీసుకుంటే మటుకు ఒక స్నాక్ లాగా పనికొస్తుంది. అదే కనుక మనం ఫిల్లింగ్గా ఉండాలి, ఒక మీల్ లాగా ఉండాలి అంటే ఒక 2-3 తీసుకున్నా కూడా దాన్ని మీల్ లాగా కూడా కన్వర్ట్ చేసి తీసుకోవచ్చు. ఇన్ ఎనీ కేస్ ఇది ఒక హెల్దీ ప్రిపరేషనే కాబట్టి మనము రిక్వైర్మెంట్ని బట్టి ఏ మీల్లో యూస్ చేస్తున్నామో దాన్ని క్వాంటిటీని మనం వేరియేట్ చేసి తీసుకుంటే గుడ్ హెల్దీ రెసిపీ అవడం వల్లనే ఎప్పుడన్నా ఎనీ మీల్లో యూస్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ బోటి గోంగూర ఇగురు. ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ, చాలా వరకు మనకి ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే రెసిపీ. మనం ఇందులో కనుక ఇంగ్రీడియంట్స్ చూస్తే మెయిన్గా ఆకుకూర ఉంది. సో ఆ బెనిఫిట్, ఆ స్పెషాలిటీ అనేది వచ్చేస్తుంది. ఒక సింపుల్ ఆకుకూర రెసిపీని కొంచెం ఇంట్రెస్టింగ్గా నాన్ వెజిటేరియన్ ఫ్లేవర్ రావడానికి బోటి యూజ్ చేస్తూ ఉంటారు. బోటీలో మనకి ఫ్యాట్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి ప్రతి రెసిపీలో మనం ఎక్కువ యూటిలైజేషన్ అనేది చూడం. ఒక స్ట్రెచీ మసిల్ ఉంటుంది, ప్లస్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మిగతా మీట్ కంటెంట్ కంటే కూడా ఇందులో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. గోంగూర నుంచి మనకి ఎక్కువ మెయిన్గా మనకి వచ్చేది ఒక పీచు పదార్థం అనేది ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. అలాగే విటమిన్ ఏ వస్తుంది. అంటే డైరెక్ట్గా మనకి వెజిటేరియన్ ప్రోడక్ట్స్లో వెజిటేరియన్ ఇంగ్రీడియంట్స్లో డైరెక్ట్గా విటమిన్ ఏ రాదు, మెయిన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బీటా క్యారటీన్ వస్తుంది. కాబట్టి అది కన్వర్ట్ అయ్యి మనకి విటమిన్ ఏ లాగా యూస్ఫుల్ అవుతుంది. సో మనకి ఒక ఆకుకూర నుంచే విటమిన్ సి, విటమిన్ ఏ అండ్ ఫైబర్ ఈ 3 న్యూట్రియంట్స్ వస్తున్నాయి. కాబట్టి ఫ్రీక్వెంట్గా మన డయట్లో ఇంక్లూడ్ చేస్తే అంత బెనిఫిట్ అనేది వస్తుంది. ఇది ఒక సింపుల్ రెసిపీ, మనం అప్పుడప్పుడు మన డయట్లో యూస్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పూరి మరింత టేస్టీగా తయారు చేసుకోవడానికి మనం చాలా రకాల చిట్కాలు చెప్పుకుంటూ ఉంటాం కదా. ఈ చిట్కా కూడా ట్రై చేయండి. ఏం లేదండి, పూరి కోసం మనం పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా పంచదార కూడా వేసుకొని పిండి కలుపుకుని దాంతో పూరీలు తయారు చేసుకున్నట్లయితే పూరీలు బాగా పొంగినట్లుగా వస్తాయి, టేస్టీగా ఉంటాయి.
మీ తెలుగు రుచిని ఈటీవీ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో వంటలు ఈజీగాను టేస్టీగాను కొత్తగాను కూడా ఉన్నాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.